నేను మొదలుపెట్టిన ఈ సప్త శనివార వ్రతం ఫైనల్గా 7th వీక్ అయితే వచ్చింది. మధ్యలో చాలా వీక్స్ అనేవి మిస్ అయినాయి. అయినా సరే నేను మళ్ళీ స్టార్ట్ చేసుకొని మొదలుపెట్టాను. కొన్ని వారాలు పీరియడ్స్ వల్ల, ఇంకొన్ని వారాలు మా రిలేటివ్స్ చనిపోవడం వల్ల అయితే నాకు మిస్ అయ్యాయి. సో ఫైనల్గా అటు అలాగా 7th వీక్ అయితే వచ్చాను. నేను వ్రతం చేస్తున్నానే కానీ అసలు ఎలా చేస్తాను ఏంటనే డీటెయిల్గా ఎప్పుడు వీడియోలో చూపించలేదు. సో ఈ వీడియోలో అయినా ఒక డీటెయిల్గా చూద్దామని చెప్పి షార్ట్ వీడియో కోసం వీడియో తీశాను. బట్ నేను చేసుకునే 3 hours పూజ 1 minute చూపించడం అంటే చాలా కష్టం. అందుకని ఈ 5 minutes లెంత్ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను. ముందుగా మనం ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకున్న తర్వాత గ్యాస్ని కూడా కడుక్కొని పూజించుకొని మనం ప్రసాదం చేసుకోవాలనుకున్న గిన్నెను కూడా పూజించుకొని ప్రసాదాన్ని అయితే ముందు పొయ్యి మీద పెట్టేసుకోండి. ప్రసాదం అవుతుండగానే మనం మిగతా పనులు చేసుకుంటే మనకు కొంచెం తేలిగ్గా ఉంటుంది. సో స్వామివారిని నిలబెట్టడానికి పీఠం అయితే పూజించుకోవాలి. పీఠాన్ని శుభ్రంగా కడిగి పసుపు పూసుకొని అలాగే బియ్యపిండితో మాత్రమే ముగ్గు వేసుకోవాలి. నేను ఇక్కడ అష్టకమల ముగ్గు అయితే వేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేసుకోవచ్చు. ఇదే వేయాలని ఏం రూల్ లేదు. మీ ఇష్టం వచ్చిన ముగ్గు అయితే వేసుకోండి. తర్వాత ఆ ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ అయితే వేసుకోవాలి. తర్వాత ఆ పీఠానికి మొత్తం బియ్యపిండి అలాగే కుంకుమతో పూజించుకొని పక్కనైతే పెట్టేసుకోండి. తర్వాత మనం పాదాలకు కూడా పసుపు పూసుకోవాలి. మనం నార్మల్గా ఇంట్లో చేసుకునే పూజకి మనం కాళ్ళకి పసుపు పూసుకున్నా పూసుకోకపోయినా పర్వాలేదు. బట్ ఇలాంటి వ్రతాలు చేసేటప్పుడు తప్పకుండా మనమైతే కాళ్ళకి పసుపు పూసుకోవాలి. అదే చాలా మంచిది. నేను కూడా పసుపు పూసుకొని తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేసుకుంటున్నాను. వ్రతం చేసుకునే రోజు నల్ల వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఆడవారు నల్ల చీర అలాగే నల్ల రంగు బ్లౌజ్ వేసుకుంటే ఇంకా మంచిది. బట్ నాకు ఆ రోజు బ్లాక్ కలర్ బ్లౌజ్ కొంచెం కంఫర్టబుల్గా లేదు. అందుకని నేను ఇలా పింక్ వేసుకున్నాను. నా మిగతా వారాల పూజ చూస్తే తెలుస్తుంది. నేను ఆ రోజు బ్లాక్ కలర్ బ్లౌజే వేసుకున్నాను. తర్వాత పిండి దీపాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం బియ్యం పిండి తీసుకొని దాంట్లో ఒక అరటిపండు అలాగే బెల్లం తురుము, కొంచెం ఆవు నెయ్యి అలాగే ఆవు పాలు వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కొంచెం మెత్తగా గట్టిగా పిండి దీపాలు వచ్చేలా కలుపుకోండి. కొంచెం పిండిని ప్రెస్ చేసి చూస్తే ముద్దలా వచ్చి దీపం రావాలి. అప్పుడే మనకి పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఫస్ట్ రోజు అయితే నాకు అస్సలు రాలేదు దీపాలు చేయడం. సరేలే ఫస్ట్ ఎవరికి రాలేదని చెప్పి ఇంకా చేస్తూ ఉండగా ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా వీడియోలో చూడండి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. ఆ టిప్ వల్ల మీరు దీపాలు అనేవి చాలా సులువుగా చేసుకోవచ్చు. పిండిని బాగా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత అయితే ఒక 10 minutes పైన నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకి చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. అలాగే ఒక టీ గ్లాస్ తీసుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని ఒక పిండి ఉండని తీసుకొని దాంట్లో పెట్టి ఒక చపాతీ రోల్ తీసుకొని ఇట్లా సెంటర్లో హోల్ లాగా పెట్టుకోండి. అంతే, దీపం అయితే రెడీ అవుతుంది. చూసారు కదా చక్కగా వచ్చింది. కొంచెం చేత్తో అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. నేను ఇలాగే అన్ని పిండి దీపాలు అయితే చేసుకొని పెట్టుకున్నాను. అలాగే వ్రతం చేసే ముందు మనం ఇంట్లో మామూలుగా సాధారణంగా చేసుకునే దీపారాధన కూడా చేసుకోవాలి. ముందుగా మనం ఎక్కడైతే పీఠం వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ కింద ఒక న్యూస్ పేపర్, మీ ఇష్టం వేసుకోపని, నేనైతే నాకు మంచిగా అనిపించదు అందుకే వేసుకున్నా. తర్వాత అయితే పీఠం పెట్టుకొని దాని మీద మీ ఇష్టం వచ్చిన రంగు వేసుకోండి. వెంకటేశ్వర స్వామి అంటే ఇలా పసుపు రంగు సూచిస్తుంది కాబట్టి నేను పసుపు రంగు బ్లౌజ్ పీస్ అయితే వేసాను. దాని మీద కొంచెం బియ్యం వేసి దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు గంధం వేసుకొని స్వామివారిని నిలబెట్టుకొని స్వామివారిని అలంకరణ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీ ఓపిక, మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. మీరు మీ దగ్గర దొరికే పూలతో మాలలు కట్టుకున్నా సరే, బయట నుంచి తెచ్చుకున్నా సరే మీ ఇష్టం అని చెప్తున్నా కదా. ఇంకా మీకు ఎలా కావాలంటే అలా స్వామివారిని అలంకరణ చేసుకోండి. స్వామివారు అలంకరణ ప్రియులు. ఎంత అలంకరణ చేస్తే అంత ఇష్టం స్వామికి. సో నా దగ్గర ఉన్న వాటితో పూలమాల అలాగే తులసిమాల, సో ఇక్కడ తులసి ఆకులు లేవు, నేను బయట నుంచే తులసిమాల తెప్పించుకున్నాను. అలాగే మర్చిపోకుండా పత్తి వస్త్రం కూడా వేయాలి. అలాగే విడిపూలతో అలంకరణ అయితే చేసుకోండి. ముఖ్యంగా మనం ఏ పూజలు చేసినా ముందు గణపతిని పూజించుకోవాలి. తొలి పూజ ఆయనకే చేయాలి. కాబట్టి మీ ఇంట్లో గణపతి విగ్రహం లేదా గణపతి ప్రతిమ ఉంటే పెట్టుకోండి. లేదు అని అనుకునే వాళ్ళు పసుపు గణపతిని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పసుపు గణపతిని చేసి ప్రతిష్ఠించాను. తర్వాత ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని దానిని ఇలా సమోసా ఫోల్డ్లో చేసి దానికి నామాలు పెట్టండి. ఒక రాగి లేదా ఇత్తడి వెండి చెంబుల్లో దేంట్లోనైనా పూజించి ఒక కొబ్బరికాయకి మొత్తం పసుపు పూసి నామాలు పెట్టి
ఇలా కలశంలాగా తయారు చేసుకోండి. కలశానికి కూడా ఒక ఫ్లవర్తో పూజించుకోండి. తర్వాత మనం నార్మల్గా దీపారాధన చేసుకోవడానికి 2 ప్రమిదలు కూడా సిద్ధం చేసుకోండి. మనం ఈ దీపారాధన అనేది గణపతికి చేస్తాము. అలాగే గణపతిని బొట్టులతో పూజించుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పసుపు గణపతికి పైన బొట్టు పెడితేనే గణపతి అవుతుంది. నాకు రీసెంట్గానే తెలిసింది. తర్వాత అయితే 7 తమలపాకుల్ని ఇలా పీఠం మీద అయితే పెట్టుకోండి. కాడలు అనేవి మన సైడ్ ఉండాలి, అంటే ఆకు అనేది దేవుడికి చూపించేటట్టు ఉండాలి. తర్వాత మనం సిద్ధం చేసుకున్న పిండి ప్రమిదలకు ఇలా తిరువెంకట నామాలను దిద్దుకొని గంధం అండ్ కుంకుమతో నామాలు పెట్టుకొని ఇలా ఆకుల మీద పెట్టుకొని తర్వాత ఫ్లవర్స్తో ఈ నామాలను కూడా మంచిగా అలంకరించుకోండి. నెక్స్ట్ మీకు ఇక్కడ సప్త శనివార వ్రత పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకంలో మొత్తం ఉంటుంది. అసలు ఏ అవగాహన లేని వారు కూడా ఈ పుస్తకం చూస్తూ పూజ చేయొచ్చు. నేనైతే ఈ పుస్తకం చదువుకుంటే పూజ చేస్తాను. గణపతి పూజ దగ్గర నుంచి ఆ శనివార వ్రతం మొత్తం ఈ పుస్తకంలోనే ఉంటుంది. ఏ నామాలతో సహా అన్నీ ఉంటాయి. ఫస్ట్ అయితే అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఈ బుక్ ఓపెన్ చేసుకొని గణపతి పూజ, ఆచమనం, ఆవాహం అన్నీ చేసుకొని నామాలు చదువుకొని మన కోరిక చెప్పుకొని సంకల్పం చెప్పుకొని మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి ప్రతిమను పెట్టడం మర్చిపోకండి. లక్ష్మీదేవిని కూడా ఆ నామాలు చదువుకుంటూ కుంకుమార్చన కానీ అక్షింతార్చన కానీ చేసుకుంటే చాలా మంచిది. నాకైతే మొత్తం ఒక 3.5 అవర్స్ అయితే పూజ పడుతుంది. వెంకటేశ్వర స్వామికి అసలు కన్నా వడ్డీయే ఎక్కువ ఇష్టం. సో 7 వారాలు అంటే 7 వారాలే చేయాలని లేదు, వడ్డీగా 8వ వారం కూడా చేసుకోవాలి. సో 8వ వారం ఏంటంటే కొంచెం మనకున్న దాంట్లోనే గ్రాండ్గా చేసుకోవాలి. ఒక 5 ముత్తైదువులను పిలిచి వాయినాలు ఇస్తే చాలా మంచిది. సో నేను కూడా అలానే చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా ఆ వీడియోనైతే ఒక లాంగ్ బ్లాగ్ లాగా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.